హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో ఉన్న హెడ్ అండ్ డీటెయిల్స్. ముందుగా డీటెయిల్ నెంబర్ 1. జనరల్ రాస్ ఒక సూపర్ సోల్జర్ని తయారు చేయాలి అనుకున్నప్పుడు బ్లాన్స్కీ ప్రయోగం కోసం అయితే ముందుకు వస్తాడు. అండ్ ఆల్సో బ్లాన్స్కీకి సూపర్ సోల్జర్ సెరమ్ని ఇచ్చిన తర్వాత తను వచ్చేసరికి బ్యాటిల్ కోసం చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కంపేర్ టు అదర్ సోల్జర్స్ తను చాలా వేగంగా ఉంటాడు గైస్. అంతేకాదు గమ్యస్థానానికి అంత వేగంగా చేరుకున్నా తను అస్సలు ఆయాసపడ్డు. బట్ వెనకాల ఉన్న సోల్జర్స్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చాలా ఆయాసపడిపోతూ ఉంటారు. ఇక్కడ సూపర్ సోల్జర్ సిరమ్ అనేది ఒక వ్యక్తి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనకి విజువల్గానే చూపించారు గైస్. యాక్చువల్లీ మీరు అనొచ్చు కెప్టెన్ అమెరికా మూవీలో మనకి ఇంకా బాగా చూపించారు కదా అని. బట్ ఈ మూవీ రిలీజ్ అయింది 2008వ సంవత్సరంలో. అండ్ ఆ టైంకి సూపర్ సోల్జర్ సిరమ్ అంటే ఏంటి, అది ఒక మనిషి పైన ఎలా ప్రభావితం చూపిస్తుంది, ఒక మనిషిని ఎంత శక్తివంతంగా మారుస్తుంది, ఇవేవి కూడా జనాలకి తెలియవు. సో వాళ్ళకి సూపర్ సోల్జర్ సిరమ్ గురించి అవగాహన రావాలంటే ఇలాంటి డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా మూవీలో మెన్షన్ చేయాలి. అంతేకాదు ఇలాంటి ఒక డీటెయిల్ని మనం ఫ్యూచర్ మూవీస్లో కూడా చూసాం. లైక్ కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ మూవీలో కనుక మనం గమనించినట్లయితే స్టార్టింగ్లోనే ఫాల్కన్తో కెప్టెన్ పోటీపడి పరిగెత్తుతూ ఉంటాడు. అండ్ దాదాపుగా ఆ సీన్లో ఫాల్కన్ కన్నా కెప్టెన్ అమెరికా 4 రెట్లు వేగంగా అయితే పరిగెత్తగలుగుతాడు, అది కూడా ఎలాంటి ఆయాసం లేకుండా. అంతేకాదు ఇలాంటి సిమిలర్ సీన్ని ఇన్ఫినిటీ వార్ మూవీలో కూడా మనం గమనించవచ్చు. డీటెయిల్ నెంబర్ 2. మనందరికీ తెలిసిందే హల్క్ పైన యూజ్ చేసిన సోనిక్ క్యానాన్స్ అనేవి స్టార్క్ తయారు చేశాడు అని. బట్ ఆ మూవీ యొక్క రిలీజ్ టైంలో ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలియదు. ఎందుకంటే మార్వెల్ ఇనీషియల్ స్టేజ్ అది. ఆడియన్స్కి మార్వెల్ పైన అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ అలాగే అందులోని డీటెయిల్స్ని కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. బట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు వాళ్ళ యొక్క మూవీస్ని రిలీజ్ చేసే కొలది జనాల్లో అవగాహన పెరిగి ఈ మూవీలో ఉన్న డీటెయిల్స్ని కనుక్కోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ మూవీలో స్టార్కే వాటిని తయారు చేశాడు అనడానికి సాక్ష్యం ఏంటి అంటే ఖచ్చితంగా ఒక సీన్ అయితే ఉంది గైస్. యాక్చువల్లీ ఒకనొక షాట్లో జనరల్ రాస్ వచ్చేసరికి హల్క్ పైన యుద్ధానికి వెళ్తున్నప్పుడు స్టార్క్ ఇండస్ట్రీస్కి ఒక రిక్వెస్ట్ అయితే పెడతాడు సోనిక్ కెనాన్స్ కోసం. అండ్ ఆ ప్రాసెస్ని మొత్తం కూడా మనం మానిటర్లో అయితే గమనించవచ్చు గైస్. డీటెయిల్ నెంబర్ 3. మూవీ యొక్క క్లైమాక్స్లో హల్క్కి మరియు అబామినేషన్కి మధ్య చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది. ఆ టైంలో అబామినేషన్ హల్క్ పైన చిత్తుగా దాడి చేస్తూ హల్క్ పైన పంచెస్ వర్షం అయితే కురిపిస్తాడు. అండ్ ఆ ప్రాసెస్లోనే అబామినేషన్ హల్క్ యొక్క చెస్ట్ పైన చాలా పెద్దగా అయితే చేస్తుంది గైస్. మార్వెల్ వాళ్ళు ఈ కంటిన్యూటీని మిస్ చేయాలి అనుకోలేదు. అందుకే రాగ్నరాక్ మూవీలో కనుక మనం చూసినట్లయితే హల్క్ యొక్క చెస్ట్ పైన చిన్న మచ్చ లాంటిది అయితే ఉంటుంది. డీటెయిల్ నెంబర్ 4. ఈ ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో ఒక పెద్ద డిలేటెడ్ సీన్ అయితే ఉంది గైస్. యాక్చువల్లీ ఆ డిలేటెడ్ సీన్లో బ్రూస్ బ్యానర్ వచ్చేసరికి తన్ని అందరూ కూడా మాన్స్టర్ అనుకుంటున్నారు. అండ్ అలాగే హల్క్ వల్ల తను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు అనే ఉద్దేశంతో తను పూర్తిగా సూసైడ్ చేసుకుని చనిపోవాలి అనుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే బ్రూస్ బ్యానర్ బుల్లెట్ని నోట్లో కాల్చుకోవాలి అనుకున్నప్పుడు హల్క్ బయటకు వచ్చి ఆ బుల్లెట్ మొత్తాన్ని కూడా ఊసేసి గన్ను మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాడు. యాక్చువల్లీ ఈ సీన్ యొక్క రిఫరెన్స్ని మనం అవెంజర్స్ మూవీలో అయితే గమనించవచ్చు గైస్. ఆ మూవీలో బ్రూస్ బ్యానరే నటాషాతో చెప్తాడు, నేను హల్క్ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, బట్ ఆ హల్క్ వచ్చేసరికి ఆ బుల్లెట్ని బయటకు ఊసేసి నన్ను చావనివ్వలేదు అని చెప్తాడు. అలాగే ఈ రిలేటెడ్ సీన్లో ఒక పెద్ద ఈస్టర్ ఎగ్ కూడా ఉంది గైస్. ఈ సీన్లో మంచు అంతా కూడా బ్రేక్ అయిపోయి మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ మంచులోనే కెప్టెన్ అమెరికా గడ్డకట్టిపోయి ఉండడాన్ని అయితే మనకు చూపిస్తారు. యాక్చువల్లీ హల్క్ వల్లే కెప్టెన్ అమెరికా బయటపడ్డాడనమాట. డీటెయిల్ నెంబర్ 5. ఈ మూవీలో మనకి సెక్యూరిటీ గార్డ్గా లూ ఫెరిగ్నో అనే యాక్టర్ అయితే నటించారు గైస్. యాక్చువల్లీ ఈ యాక్టర్ ఓల్డ్ టీవీ షోలో హల్క్ యొక్క ఓల్డ్ టీవీ షోలో హల్క్ అయితే కనపడ్డారు. యాక్చువల్లీ ఆ టీవీ షోలో సీజే అయితే యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో దానికి అంత పెద్ద బడ్జెట్ కూడా పెట్టాలనుకోలేదు. అండ్ సీజే వర్క్ కూడా అప్పట్లో అంత బాగుండేది కాదు. సో దీని కారణంగా బ్రూస్ బ్యానర్ వచ్చేసరికి హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు అనేటప్పటికీ అక్కడ బ్రూస్ బ్యానర్గా నటించిన యాక్టర్ని తీసేసి లూ ఫెరిగ్నోకి పచ్చరంగు పూసి హల్క్గా అయితే చూపెట్టేవారు. అండ్ ఈ మూవీలో ఒక మంచి కంటిన్యూటీ కోసం తనైతే ఇంక్లూడ్ చేశారు గైస్. డీటెయిల్ నెంబర్ 6. మీకు ఈ విషయం తెలుసా, అవెంజర్స్ అండ్ అలాగే అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీస్లో హల్క్కి ఒకలాంటి వాయిస్ అయితే ఉంటుంది. బేస్ వాయిస్ ఉంటుంది. ఆ బేస్ వాయిస్ని మార్క్ రూఫెల్లో అండ్ అలాగే లూ ఫెరిగ్నో ఇద్దరు వాయిస్ని కూడా కంబైన్ చేసి అయితే క్రియేట్ చేశారు గైస్. బట్ రాగ్నరాక్ మూవీలో అలా కాదు, పూర్తిగా మార్క్ రూఫెల్లో యొక్క వాయిస్ని వాడుకున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే అవెంజర్స్ మూవీలో కానివ్వండి, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో కానివ్వండి, హల్క్ మాట్లాడేది తక్కువ, అరిచేది ఎక్కువ. సో దానికోసం ప్రత్యేకంగా మాట తీరుని గమనించాల్సిన అవసరం ఉండదు. డీటెయిల్ నెంబర్ 7. ఒక షాట్లో బ్రూస్కి బెట్టి వచ్చేసరికి ఒక పర్పుల్ కలర్ ఫ్యాంట్ని అయితే ఇస్తుంది. బట్ బ్రూస్కి ఆ ఫ్యాంట్ అయితే అస్సలు నచ్చగా దాన్ని అయితే ఇగ్నోర్ చేస్తాడు. యాక్చువల్లీ ఇది కామిక్స్కి అయితే రిఫరెన్స్ గైస్. మీరు ఏ కామిక్స్లో చూసినా సరే హల్క్ వచ్చేసరికి ఎక్కువగా వాడేది పర్పుల్ కలర్ ప్యాంట్నే. అంటే కామిక్స్లో ఈ పర్పుల్ కలర్ ప్యాంట్ అనేది తనకి యూనిఫామ్ లాంటిది అనమాట. డీటెయిల్ నెంబర్ 8. మీరు ఈ ఎంటైర్ మూవీ మొత్తంలో కనుక గమనించినట్లయితే హల్క్ వచ్చేసరికి కేవలం 6 వర్డ్స్ని మాత్రమే మాట్లాడతాడు. ఇక్కడ నేను చెప్తుంది బ్రూస్ బ్యానర్గా ఉన్నప్పుడు కాదు, బ్రూస్ బ్యానర్ హల్క్గా మారినప్పుడు తను మాట్లాడే మాటల గురించి. ఫస్ట్ టైం ఈ సీన్లో కనుక మనం గమనించినట్లయితే బ్రూస్ బ్యానర్ హల్క్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత లీవ్ మీ అలోన్ అని అయితే మాట్లాడతాడు.
ఇక్కడే ఫస్ట్ 3 వర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీన్లో హల్క్ స్మాష్ అయితే అంటాడు. ఇక్కడ 2 వర్డ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక లాస్ట్ వర్డ్ వచ్చేసరికి క్లైమాక్స్లో బెట్టి అనేది అంటాడు. బెట్టి రాస్ నేమ్ని అయితే మెన్షన్ చేస్తాడనమాట. సో టోటల్గా మూవీ మొత్తంలో హల్క్ కేవలం ఈ 6 వర్డ్స్ని మాత్రమే మాట్లాడాడు. డీటెయిల్ నెంబర్ 9. ఈ మూవీలో కంప్యూటర్ని పట్టుకుని వేలాడే ఒక వ్యక్తిని మనకి ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంటారు. యాక్చువల్లీ ఈ వ్యక్తిని మీరు సరిగ్గా గమనించినట్లయితే వేరే MCU మూవీస్లో ఇతను చాలాసార్లు మనకైతే కనిపించాడు. ఇంకా మీకు ఐడియా రాలేదన్నట్లయితే ఇతను స్పైడర్ మ్యాన్ మూవీస్లో అయితే కనిపించాడు గైస్. స్పైడర్ మ్యాన్ మూవీస్లో మీరు సరిగ్గా గమనిస్తే పీటర్ పార్కర్కి టీచర్గా ఇతనైతే వ్యవహరించాడు. ఇతను స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లోనూ అలాగే ఫార్ ఫ్రమ్ హోమ్లోనూ లేటెస్ట్గా వచ్చిన నో వే హోమ్ మూవీలో కూడా కనిపించాడు. సో గాయస్ మొత్తంగా ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.